అయితే ఈ జనవరి 2న నా కుటుంబంలో ఒక విషాదం జరిగింది. నా భార్య దుర్గామాధవి జనవరి 2వ తేదీన ఇంటి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు ఉదయం నేను మామూలుగా ఆఫీస్కి వెళ్తూ సాయంత్రం ఎర్లీగా వస్తాను, నేను కంగారు పడకు అని చెప్పేసి నేను డ్యూటీకి వెళ్ళడం జరిగింది. నేను సుమన్ టీవీలో చీఫ్ ఎడిటర్గా పనిచేస్తున్నాను, ఫిలిమ్స్ డివిజన్కి వెళ్ళాను. ఆ రోజు ఆఫీస్లో వర్క్ చూసుకొని సాయంత్రం కూడాను ఒక ఫంక్షన్, గేమ్ చేంజర్ సినిమా ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ చూసుకొని రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్తూ ఏమైనా తెమ్మంటావా అని చెప్పి క్యాజువల్గా మా మిస్సెస్కి ఫోన్ చేస్తే ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 2 సార్లు ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. 3వ సారి కూడా ట్రై చేశాను. తర్వాత డైరెక్ట్గా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి నా దగ్గర ఉన్న కీతో తలుపు తీసుకొని లోపలికి వెళ్ళి చూస్తే అంతా చీకటిగా ఉంది, లైట్ కూడా వేయలేదు. ఏంటని చెప్పేసి లోపలికి వెళ్ళి లైట్ వేసుకొని అంతా వెతుకుతూ తను పిలిస్తే ఎక్కడా సమాధానం రాలేదు. కింద బయటికి వెళ్ళిందేమో, కింద వాకింగ్ చేస్తుందేమో అని చెప్పేసి అంతా తిరిగి చూశాను. కానీ ఎక్కడ తన ఆచూకీ దొరకలేదు. మరలా అరగంట తర్వాత మరలా ఫోన్ చేస్తే అప్పుడు ఇంట్లోనే ఫోన్ రింగ్ అవుతూ వినిపించింది. ఇదేంటి ఫోన్ ఇంట్లోనే ఉందని చెప్పేసి వెళ్ళి నేను ఫోన్ తీసుకొని చూస్తే ఫోన్ బెడ్రూమ్లో ఉంది. మరలా ఓకే. సో ఆ విధంగా ఇంటికి వెళ్ళి చూసిన తర్వాత ఆ ఫోన్ మళ్ళీ నేను ట్రై చేశాను నెంబర్ ఆఫ్ టైమ్స్. చివరకు ఫోన్ ఇంట్లోనే దొరికింది. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి కంగారులో మా అమ్మాయికి ఫోన్ చేయటం. మా అమ్మాయికి ఫోన్ చేసిన తర్వాత నేను బయలుదేరి వస్తున్నాను డాడీ అని చెప్పి తను చెప్పింది. ఈ లోపల వాట్సాప్ కానీ గ్యాలరీ కానీ చెక్ చేయండి మీరు అర్జెంటుగా అని చెప్పి చెప్పడంతో గ్యాలరీ చెక్ చేస్తే గ్యాలరీలో ఒక వీడియో కనిపించింది. ఆ వీడియోలో తను సుస్పష్టంగా ఒక వీడియోని రికార్డు చేసింది, ఒక సూసైడ్ నోట్ లాంటి వీడియోని రికార్డు చేసింది. నా చావుకు, నేను చచ్చిపోతున్నాను, నా చావుకు కారణం నా కన్న తల్లి జమ్ముగాని వరలక్ష్మి, మా అన్నయ్య జమ్ముగాని దుర్గాప్రసాద్, మా వదిన జమ్ముగాని అనురాధ, వీరితో పాటు మరొక సమీప బంధువు మన్యం ఆదినారాయణ, అతని తమ్ముడు, చెల్లెలు, ఇతర కుటుంబ సభ్యులు వీళ్ళందరూ నన్ను మోసం చేశారు, నన్ను మానసికంగా క్షోభకు గురి చేశారు, మోసం చేశారు అని. కాబట్టి నేను చచ్చిపోతున్నాను. ఏమండి, ఈ వయసులో మిమ్మల్ని పిల్లల్ని వదిలిపెట్టి, మీకు అండగా ఉండాల్సిన వయసులో మిమ్మల్ని పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి ఒక సూసైడ్ నోట్ ఒకటి కనిపించింది. దాంతో అంతా గుండెలు బాదుకుంటూ అంతలో నా మిత్రులందరూ పరుగెత్తుకుని వచ్చారు. నా మిత్రులందరూ వచ్చారు, మా కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చారు. అందరం కలిసి తలా ఓ చోట ఎదుగుతూ రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, బస్ స్టాండ్లు, అటు ఇటు అంతా తిరుగుతూ ఉన్నాం. ఒకవైపు ఒకళ్ళు తిరుగుతూ ఉంటే ఒకళ్ళు 11 గంటల టైంలో మేము పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు వెళ్ళి పంజాగుట్ట పోలీసులకు జరిగిన విషయం వాస్తవం తెలియజేసి అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఆ రాత్రి నుంచి మొత్తం అంతా వెతుకుతూనే ఉన్నాము. మరుసటి రోజు 2వ తారీఖు అయిపోయింది. 3వ తారీఖు మొత్తం వెతుకుతూనే ఉన్నాము. 3వ తారీఖు కూడా తన ఆచూకీ తెలియలేదు. 4వ తారీఖు కూడా తన ఆచూకీ తెలియదు. 4వ తారీఖు కూడా వెతుకుతూనే ఉన్నాము. అప్పుడు 4వ తారీఖు మధ్యాహ్నం 12:30 గంట ప్రాంతంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి పంజాగుట్ట పోలీసులకు మా దగ్గర ఒక డెడ్ బాడీ దొరికింది, ఇదా కాదా మీరు చూసుకోండి, ఒక మహిళ మృతదేహం అని చెప్పేసి 4వ తారీఖు మధ్యాహ్నం మాదాపూర్ పోలీసులు పంజాగుట్ట పోలీసులకు ఆ ఫోటో పంపించారు. ఆ ఫోటో చూసి పోలీసులు చూపిస్తే ఇక తనదే అని గుర్తుపట్టడం జరిగింది. ఇక మేమందరం దుఃఖంలో మునిగిపోయాము. అందరం చాలా బాధలో ఉన్నాం. ఈ షాకింగ్ న్యూస్ మేము ఎవరూ ఊహించినటువంటి ఒక సంఘటన ఇది.